హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము తిరుమలకి వెళ్తున్నాం అనమాట. వెంకటేశ్వర స్వామి అపాయింట్మెంట్ ఇచ్చారు మీట్ అవ్వమని చెప్పి. దేవుడు అపాయింట్మెంట్ ఇచ్చినాక భక్తులు వెళ్ళకుండా ఉంటారా చెప్పండి. సో, ఇంకా మేము కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. నేనైతే ఒకటి నమ్ముతాను తిరుమల విషయంలో, వెంకటేశ్వర స్వామి విషయంలో. ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు మనం చూడాలి అనుకుంటారో అప్పుడే మనమైతే గుడికెళ్ళగలుగుతాము. మనం ఎప్పుడైనా చూడాలి, వెళ్ళాలి అని ఎంత ట్రై చేసినా ఖచ్చితంగా వెళ్ళలేము. ఇది 100% నేను నమ్ముతాను. నాలాగా ఎవరన్నా మీరు నమ్ముతారా? కామెంట్ చేయండి అట్లా నమ్మేటట్టుంటే. ఇంకా మార్నింగ్ అంగప్రదక్షిణ ఉందని చెప్పి 1కి అక్కడ ఉండాలి. ఇంకా ఈవినింగ్ టైం స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పటి వరకు స్కై చాలా అంటే చాలా క్లియర్‌గా ఉండింది. వర్షం వచ్చే సూచనలు అస్సలు కనిపించలేదు. కానీ ఏమని అలిపిరికెళ్ళాము, ఫుల్ రెయిన్ అనమాట. చాలా ఎక్కువ వర్షం పడింది. ఇంకా ఆ వర్షంలోనే అట్లనే తిరుమలకెళ్ళిపోయాము పైకి, కొండపైకి. ఇంక మొత్తం ఈవినింగ్ టైం చాలా కూల్‌గా ఉండింది వర్షం పడి నిలిచిన తర్వాత. దాంతోనే ఆ పుష్కరం దగ్గరికి వరాహం దర్శనము అన్నీ చేసుకున్నాం. కొబ్బరికాయ కొట్టి కోడి స్తంభం దగ్గర అంతా చూసుకున్నామనమాట. ఆడైతే తిరుమలకెళ్తానే ఏదో పెయింటర్ వచ్చి మొత్తం ఆకాశంలో పెయింట్ చేసినట్టు ఎంత అందంగా ఉన్నిందో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! చూడండి, ఏదో పెయింటింగ్‌లో మనం చూస్తాం కదా! వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంతా ఏసి మేఘాలంతా ఇంత బ్లూ కలర్‌గా పెయింట్ చేసినట్టు నాకైతే అట్లే అనిపించింది. అంత బాగా అనిపించింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకొని వెళ్ళామన్నమాట. ఇంకిక్కడ నేను ఫస్ట్ టైం అనంత ఆళ్వార్ గారి పూతోటకెళ్ళాను. అది చూసారు కదా! కోనేరులా ఉండేది. అది ఆయన తవ్విన బావి అనమాట. ఆ బావిలో ఎప్పుడు నీళ్ళైతే ఇంతవరకు ఎప్పుడూ లేకుండా వెళ్ళలేదంట. ఫుల్ వాటర్ ఉంటాయంట. ఇంకా పొంగుతాయన్నమాట ఊరి ఊరి అట్లా. సో, ఆ నీళ్ళంతా కొట్టడానికి మోటార్స్ కూడా పెట్టినారనమాట. అంత ఫుల్ వాటర్ వచ్చేస్తాయంట. ఇదంతా చెట్లనమాట. మొత్తం చెట్లన్నీ నాటినారు. ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామికి కన్ఫామ్‌గా ప్రతిరోజు పూలెళ్తాయంట. ఆ పూల చెట్లయితే రోజా పూల చెట్లు, మల్లెపూల చెట్లు, కనకాంబరం చెట్లు, తులసి చెట్లయితే ఎంత బావునిందో. ఇంకా అది కాక అక్కడే ఒక మండపం ఉన్నింది. అక్కడ దశావతారాలు అన్ని అవతారాలు దేవుడిని చెక్కినారు ఆ మండపంలో. ఇన్ కేస్ ఎవరన్నా తెలీదు, విజిట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఇదేంటంటే ఆయన స్టోరీ అనమాట. అనంతాచార్యుల వారిది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా స్టోరీ తెలియకపోతే నాకు కమెంట్ చేయండి చెప్పమని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో స్టోరీ కూడా చెప్తాను. ఇన్ కేస్ ఎవరు వెళ్ళలేదు, ఇది ఫస్ట్ టైం వింటున్నారంటే ఖచ్చితంగా వెళ్ళేసి రండి. మీకు కూడా బాగా నచ్చుతుంది. ఎంత దూరం కూడా వెళ్ళాల్సిన పని లేదు. సౌత్ మాడ వీధిలో లాస్ట్ ఉంటుంది. కొంచెం లోపలికి వెళ్తానే మీకు కనిపిస్తుంది అనమాట. అక్కడ రాసి కూడా ఉంటారు డైరెక్షన్స్ అంతా. ముందర చూస్తే ఆయన విగ్రహం కూడా పెట్టింటారు. విగ్రహం నుంచి గేట్ లోపల నుంచి లోపలికి వస్తానే ఇవంతా చెట్ల మధ్యలో నుంచి వెళ్తానే లాస్ట్లో బావి ఉంటుంది. బావి అంటే ఇప్పుడు చెరువులా అంటే కోనేరులాగా కట్టేశారు దాన్ని. ముందైతే బావిలాగా తవ్వినారనమాట. నేనేమంటే స్టార్టింగ్ నుంచి వీడియో తీయలేదు. ఆ పుష్కరిణి నాకు చాలా బాగా నచ్చిందనమాట. అక్కడి నుంచి నేను బయటకి వీడియో తీసుకుంటూ వచ్చాను. అంటే వెళ్ళేకి వచ్చేకి ఇక్కడ ఒకే దారనమాట. మొత్తం ఆ పుష్కరిణి నాకైతే అంత బాగా నచ్చింది. అక్కడే చాలా టైం స్పెండ్ చేసి తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. వచ్చేది ఎంత చూడండి, మొత్తం ఫ్లవర్సే గార్డెన్లా అనిపిస్తుంది. అక్కడ ఉండే నీళ్ళే అనమాట ఇదంతా. ఈ చెట్లకంతా కూడా పడతారు. ఇక్కడి నుంచి దేవుడు కన్ఫామ్గా ప్రతిరోజు పూలు వెళ్తాయంట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం నేను బ్రహ్మకమలం చెట్టు కూడా చూశాను. పువ్వు కూడా పూసింది మేము వెళ్ళిన టైంకి. ఇంతవరకు నేను ఎప్పుడు ఆ చెట్టు చూడలేదు, పువ్వు కూడా చూడలేదు. చూడండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, అదే బ్రహ్మకమలం పువ్వు. ఎంత బాగుందో కదా ఫ్లవర్. చాలా బాగా అనిపించింది నాకు కూడా. సో ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అన్నమాట, బయలుదేరి. ఇంకా లేట్ అవుతుంది అని చెప్పి. సో ఇదంతా రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇది ఎంట్రన్స్ గేట్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇన్ కేస్ ఎవరన్నా వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా మస్ట్ విజిట్ అని చెప్తాను. ఎందుకంటే ఎక్కువ దూరం కూడా ఏం వెళ్ళట్లేదు కదా, చాలా బాగా ప్రశాంతంగా. యాక్చువల్గా ఆ కోనేరు కోసం అయితే ఎన్నిసార్లు వెళ్ళినా తక్కువే అనిపిస్తుంది. అంత బాగా నచ్చింది నాకు. ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఏమన్నా అంటే స్టోరీ కావాలి అంటే కమెంట్ చేయండి. నేను ఆ స్టోరీని నెక్స్ట్ పార్ట్లో ఖచ్చితంగా చెప్తాను. ఎంతమంది ఇది ముందే విజిట్ చేసినారు అనేది నాకు కమెంట్ కూడా చేయండి. ఇన్ కేస్ ఎవరైనా వెళ్ళలేదు అంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళేసి రండి, మీకు కూడా నచ్చుతుంది. ఇది అన్నమాట అనంతాచార్యుల వారి విగ్రహం.